ఈరోజు లేజీ బ్యాచిలర్స్ బౌల్లో ఎపిసోడ్ 7. ఈరోజు మేము చికెన్ ఫ్రైని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. ఫస్ట్ అయితే చికెన్ని బాగా క్లీన్ చేసుకొని అన్వాంటెడ్ పార్ట్స్ని మొత్తం తీసేసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాము. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అండ్ కొంచెం కారం వేసుకున్నాము. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాము అండ్ ఫైనల్గా లెమన్ని కోసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. వీటన్నిటిని పీసెస్కి అంటుకునేలాగా బాగా కలుపుకొని లాస్ట్లో పెరుగు అయితే యాడ్ చేసుకుంటాము. పీసెస్కి అంతా పట్టిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కొంచెం కారంగా ఉండాలని చెప్పి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes ఒక బౌల్లో కవర్ చేసి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టి దాంట్లో ఒక 2 spoons ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పీసెస్ని తెచ్చుకొని ఒక్కొక్కటిగా మీద పెట్టుకోవాలి. అలాగే వాటికి ప్లేస్లో ఉంచుకోకుండా ఒక్కొక్క దాన్ని తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది అయ్యే లోపల మేమైతే రోటీస్ చేసుకొని దాంట్లోకి నంచుకోవడానికి పెట్టుకున్నాము. కర్రీ అయిన తర్వాత దాంట్లో నంచుకొని తినేసాము.